ఈ నెల 18వ తేదీ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గౌరవనీయులు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారితో పాటు గత ప్రభుత్వంలో ఏదైతే మిస్బా అమ్మాయి సూసైడ్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్లకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని వారు యోగలం పాదయాత్రలో పుంగనూరు నియోజకవర్గానికి వచ్చినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని దగ్గర విన్నవించుకుంటే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నేను మీకు న్యాయం చేస్తానమ్మా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని చెప్పి ఆ రోజు ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో ఆ రోజు వీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు వీళ్ళు ప్రాణహాని ఉందని చెప్తే కూడా మీరు దగ్గరుండి మీ దగ్గర పెట్టుకొని వీళ్ళ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్లకు ఖర్చుల నిమిత్తం ₹1,00,000 సీఎంఆర్ఎఫ్లో కలెక్టర్ గారి ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ నెల 18వ తేదీ గౌరవనీయులు శాసనసభ్యులు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు తోడు వెంట తీసుకెళ్లి ప్రత్యక్షంగా ఆయన సమక్షంలో ముఖ్యమంత్రి గారిని కల్పించి వీళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరంగా చెప్పిన తర్వాత ఆయన గుర్తించి నేను ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ₹5 లక్షల మీకు అందించడం జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చి అదేవిధంగా ఇంటి పట్టాను కూడా అలాట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ సర్వే కూడా జరుగుతూ ఉంది. ఈ వారం రోజుల లోపునే వాళ్లకు ఇంటి పట్టా కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాళ్లకు న్యాయం చేసినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి మా ఇన్ఛార్జీలు గౌరవనీయులు చల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి మాకు సహకరించినటువంటి శ్రీ గౌరవనీయులు షాజహాన్ బాషా అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.